పోసాని కృష్ణమురళికి సంబంధించి పోలీసులు హింస అనేది ఆయన మీద కొనసాగుతూనే ఉంది. అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, నిరంతరం ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి సుదీర్ఘ ప్రయాణాలతో ఆయన్ని మానసికంగా విపరీతమైన ఇబ్బందులకు గురి చేయడం అనేది నడుస్తూనే ఉంది. దాదాపు 30 ఫిర్యాదులు, 16 కేసులు ఇప్పుడు ఆయన మీద పెట్టబడ్డాయి. వారిపల్లి, హైదరాబాద్ నుంచి వారిపల్లి తీసుకెళ్లే టైంలోనే దాదాపు 6-7 గంటల ప్రయాణాన్ని దాదాపు 14 నుంచి 16 గంటల సుదీర్ఘ ప్రయాణంగా మార్చి పోలీసులు ఆయన్ని ప్రయాణంలోనే బాగా అలసిపోయేటట్టు చేసినట్టున్నారు. తర్వాత అక్కడి నుంచి నర్సాపేట పీటీ వారెంట్తో నర్సాపేట పోలీసులు నర్సాపేట తీసుకొచ్చారు. ఆ తర్వాత కర్నూలు పోలీసుల యొక్క పీటీ వారెంట్తో కర్నూలు తీసుకెళ్లారు. తర్వాత విజయవాడ పోలీసుల యొక్క పీటీ వారెంట్తో కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా కర్నూలు తీసుకెళ్లారు. ఇప్పుడు నిరంతరం ప్రయాణంతో పోలీసులు ఆయన్ని మొత్తం మీద ఆయనకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని మొత్తాన్ని దిగదాచేశారు. వాళ్ళు పెట్టాల్సినంత హింస పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఆయన హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టు కొన్ని పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఈయన మీద పెట్టబడ్డ కేసుల్లో గుంటూరు, అల్లూరు, విజయనగరం జిల్లాలో ఉన్న కేసులకు సంబంధించి ఆయనకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని చెప్పి అంత మాత్రమే చేయనుంది. మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం అయితే తప్పినట్టే ఉంది. అయితే విశాఖపట్నానికి సంబంధించి ఈయన టోటల్ ఆ కేసు సంబంధించి క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఓవరాల్గా ఓబుళవారిపల్లిలో పెట్టబడిన కేసు సంబంధించి ఆయన ఫస్ట్ బెయిల్ వచ్చింది. ఇంకా దాదాపు నర్సాపేట, కర్నూలు, విజయవాడ ఇవి కాకుండా 8-9 కేసుల్లో ఆయనకి బెయిల్ రావాల్సి ఉంది. కోర్టుని ఆశ్రయించినప్పటికి కూడా ఆయనకి వస్తున్న రిలీఫ్ తక్కువనే చెప్పాలి. పోలీసులు ఆయన్ని వదిలేద్దాం అనుకునే వరకు ఇది ఆగేటట్టుగా అయితే లేదు. ఆయన సుదీర్ఘకాలం జైల్లో ఉండవలసి వచ్చింది. కోర్టు కూడా ఆయన్ని పెద్దగా రిలీఫ్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.